గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈ గ్రీనరీ అంతా ఇక్కడిది అనుకుంటున్నారా? ఇది ఫారెస్ట్ ఏరియా, జన్నారం టు ఉట్నూర్ మధ్యలో ఉంటుంది. అట్లా సరదాగా ఉట్నూర్కి వెళ్ళినప్పుడు తీసినటువంటి వీడియో ఇది. ఈ వీడియోలో జన్నారం నుండి ఉట్నూర్ వరకు ఫారెస్ట్ ఏరియా ఏ విధంగా ఉంది, మధ్యలో విలేజెస్ అనేవి ఏ విధంగా ఉన్నాయో నేను మీకు చూపిస్తాను ఇవాళ. చూడండి, ఈ ఫారెస్ట్ అంతా కూడా టైగర్ రిజర్వ్డ్ ఏరియా. ఇక్కడ మనకి పులులు అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఎక్కువగా కనిపించలేండి కానీ ఈ ఫారెస్ట్లో ఉన్నాయని చెప్తూ ఉంటారు. మనం ఈ మధ్యలో న్యూస్ కూడా చూడడం జరిగింది. ఎటు చూసిన పెద్ద పెద్ద చెట్లు, చూడడానికి చక్కగా గ్రీనరీ, ఆహ్లాదకరమైన వాతావరణంతో చాలా చక్కగా ఉంటుందండి. మనకి జన్నారం ఫారెస్ట్లోనే ఒక రిసార్ట్ కూడా ఉంది, వెళ్ళి చూసుకోవచ్చు మనం. ఆదిలాబాద్ జిల్లా అంటేనే అడవుల జిల్లా. దాంట్లో కవ్వాల అరణ్యం అంటే తెలియని వాళ్ళంటూ ఉండరు. దాదాపుగా తెలిసిన వాళ్ళే ఎక్కువ మంది ఉంటారులేండి. చూడండి, మనకి అక్కడక్కడ బోర్డ్స్ అనేవి కనిపిస్తున్నాయి కదా, వాటిపైన విలేజెస్ నేమ్స్ ప్లేస్ అక్కడక్కడ. ఇది ఇందన్పల్లి దాటిన తర్వాత ఆ రోడ్డుకి వెళ్తే నిర్మల్, ఇటువైపు వెళ్ళిపోతే మనకి ఆదిలాబాద్, ఉట్నూర్ ఇవన్నీ వస్తాయి అన్నమాట. అంటే 2 రోడ్లు ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, అక్కడక్కడ కోతులు రోడ్లపైనే కూర్చొని ఉన్నాయి. ఓకే, ఇంకా చూసినట్లయితే అక్కడక్కడ చూడండి చిన్న చిన్న కాలువలు లాంటివి అడవులలో ఉన్నాయి. చాలా చక్కగా ఉంటాయండి. చూడండి, ఆవులు కూడా ఫారెస్ట్లోకి వచ్చి మంచిగా మేత మేసి ఈవినింగ్ కల్లా ఇంటికి వెళ్ళిపోతూ ఉంటాయి. ఊరుదంతా దాటిన తర్వాత మనకి ఉడుంపూర్ అనే విలేజ్ వస్తుంది ఫారెస్ట్ మధ్యలో. ఉడుంపూర్, ఇక్కడ ఈ ఊరి యొక్క ప్రత్యేకత ఏంటంటే మొక్కజొన్న కంకులండి. మనం ఏ సీజన్లో వచ్చినా ఈ ఊర్లో మనకి కంకులు అనేవి దొరుకుతాయి. దాదాపుగా ఎక్కువ రైతులు ఇక్కడ మొక్కజొన్న కంకులే పంట బాగా వేస్తారండి. మనకి రోడ్డు పక్కన చూసుకున్నట్లయితే చూడండి, గుడిసెలు వేసుకొని కంకులు కాలుస్తూ ఉంటారు. ఎక్కడెక్కడి నుంచి వచ్చే వాళ్ళు బస్సులు, వెహికల్స్ ప్రతిదీ ఆపి మరీ ఇక్కడ మొక్కజొన్న కంకులు అనేవి తీసుకొని తినుకుంటూ వెళ్ళిపోతారు. ఉడుంపూర్ అనగానే ప్రతి ఒక్కరికి గుర్తుకొచ్చేవి మక్క కంకులు. నాకు ఇష్టంలేండి మక్క కంకులు అంటే. చూడండి, అడవిలో ఉన్న వాళ్ళు రోడ్డుకి అట్లా మోసుకుంటూ వచ్చేస్తూ ఉంటారు పాపం. చూడండి, ఇక్కడ చెరువు ఎంత అందంగా ఉందో, బాగుంది కదా. ఎంతమందికి తెలుసు ఆదిలాబాద్, ఉట్నూర్ టు ఆదిలాబాద్, మంచిర్యాల టు ఆదిలాబాద్. చాలా బాగుంటుందండి. ఈ విలేజ్ అంతా కూడా ఉడుంపూరే. ఏదో బై మిస్టేక్లో వీడియో అనేది ఎక్కువసేపు తీయాల్సి వచ్చినట్టుంది. విలేజ్ మొత్తం కవర్ అయినట్టు, మొత్తం అంటే కాదులేండి, 1 సైడ్ అంతే. బాగుంది కదా వ్యూ. ఇప్పుడు ఈ విలేజ్ దాటిన తర్వాత మళ్ళీ మొత్తం ఫారెస్టే ఉంటుంది. పాపం చూడండి, వర్షాలకి వాళ్ళ ఇల్లు ఎంత నానిపోయిందో పాపం. వర్షాల వల్ల చాలామంది నష్టపోయారులేండి. చూడండి, ఇంటి ముందు ఎంత చక్కగా ఉందో. ఆహా, మనకు సిటీలో దొరుకుతుందా ఇంత అందమైన ప్రదేశం? ఎంతైనా పల్లెటూరు వెళ్ళండి, హాయిగా బ్రతకొచ్చు, ఎటువంటి పొల్యూషన్ లేకుండా. అక్కడ చూడండి, ఒక కొండ, దాని పక్కకే విలేజ్. అది కూడా ఉడుంపూరే, కాకపోతే ఉడుంపూర్లో లోపలికి ఇంకొక వాడ అన్నమాట, గుట్టకి దగ్గరలోనే ఉంటుంది. ఉడుంపూర్ అంటే మొక్కజొన్న కంకులకి ఫేమస్ అని చెప్పాం కదా. ఇప్పుడు చూడండి, ఈ పొలాలన్నీ మనకి మొక్కజొన్న కంకులు వేసి కనిపిస్తాయి. ఇంకా ముందు వస్తూ ఉంటుంది చూడండి పొలాలన్నీ, అవి చూపిస్తాను నేను మీకు. తడకలతో కాంపౌండ్ వాల్, బాగుంది. ఓకే, చూస్తున్నారు కదా, ఎటువైపు చూసినా మనకి గ్రీనరీ గ్రీనరీ గ్రీనరీ. చాలా బాగుంటుందండి. గ్రీన్ అని నచ్చని వాళ్ళు ఎవ్వరూ ఉండరు కదా. పక్కకే కొండ, అడవి, మధ్యలో విలేజ్. ఇక్కడ మార్కెట్ అనుకుంటా, మేబీ ఇది సాటర్డే ఉడుంపూర్లో
మార్కెట్ రోడ్డు పక్కకే ఉంటుంది. చూడండి వచ్చేవన్నీ మొక్కజొన్న కంకు చేనులే. ప్రతి ఒక్కరు ఇక్కడ ఎక్కువగా మొక్కజొన్న కంకులే పంట పండిస్తారు. దాని ద్వారా వీళ్ళకి ఆదాయం కూడా వస్తుంది. మనకి కరీంనగర్, మంచిర్యాల, మహారాష్ట్ర అక్కడి వరకు కూడా వీళ్ళు ఈ మొక్కజొన్న కంకులని సప్లై చేస్తారండి. ఉడుంపూర్ మొక్కజొన్న కంకులకి ఫేమస్. చూడండి ఇక్కడ ఇప్పుడు ఆల్రెడీ పెరుగుతున్నాయి మొక్కజొన్న కంకులు. ఇంకో 1 monthలో మనకి వచ్చేస్తాయి. ఇప్పుడు ఎక్కడో వేసినవి తెచ్చి చేస్తున్నట్టున్నారు. అంటే ఆల్రెడీ వేయొచ్చు కానీ నేను కనిపించట్లేదు ఇక్కడ రోడ్డు దగ్గరలో. ఇక ఇది దాటిందంటే మొత్తం ఫారెస్టేనండి. ఇక్కడ నుంచి మళ్ళీ ఫారెస్ట్. విలేజ్ పక్క నుండే పెద్ద ఫారెస్ట్ ఉందండి. పాపం వీళ్ళకి అడవి జంతువులు కూడా వస్తూ ఉంటాయి ఇళ్ళలోకి. వీళ్ళ మొక్కజొన్న కంకుల పంట వీళ్ళకి ఎంత ప్లస్సో ఈ అడవి పందుల బెడద కూడా అంతే ఎక్కువగా ఉంటుంది. పాపం ప్రాణాలకు తెగించి మరీ పంటను కాపాడుకొని వీళ్ళు ఎంతో కష్టపడి ఎంతో కొంత సంపాదిస్తారు. ఇక్కడ చూడండి ఫారెస్ట్లో మంచి వ్యూ పాయింట్. ఇది రాంపూర్. ఇది ఫారెస్ట్లోనే. ఓన్లీ జస్ట్ ఒక 10-15 హౌసెస్ మాత్రమే ఉంటాయి ఈ విలేజ్లో. ఇక్కడైతే ఆ ఉడుంపూర్లో అయినా కనీసం కొన్ని ఇళ్ళు ఉన్నాయి కానీ జస్ట్ ఇక్కడ ఒక 10-15. వీళ్ళకి కరెంటు సప్లై కూడా ఒకప్పుడు ఉండేది కాదు. సోలార్ లైట్స్తోనే ఉండేవాళ్ళు. గవర్నమెంట్ వాళ్ళు వీళ్ళకి సోలార్ లైట్స్ ప్రొవైడ్ చేశారు. రోడ్డు పక్కనే చిన్న కాలువ. ఎంత బాగుందో కదా. నేను బస్సులో వెళ్ళినా కాబట్టి 1 సైడ్ మాత్రమే తీయగలిగానండి. కోతులు చూడండి అక్కడక్కడ ఎంజాయ్ చేస్తూ ఉన్నాయి. పాపం వాటికి ఫుడ్ దొరక్క రోడ్డుకు వచ్చి ఎవరైనా వేస్తారేమో అని చెప్పేసి చూస్తూ ఉంటాయి. అంతే కదండి. వాటి ప్లేస్లో అగో చూడండి టైగర్ బొమ్మ. మంకీస్ ఉన్నాయి అక్కడక్కడ. మనకి చూసినట్లయితే అక్కడ చిన్న చిన్న బోర్డ్స్ పెట్టేసి బోర్డ్స్ పైన యానిమల్స్ పిక్చర్స్ అనేవి డ్రా చేయబడి ఉన్నాయి. ఓకే క్రాస్ రోడ్ లాగా ఉంది ఇక్కడ. కొంచెం అక్కడ వస్తుంది జింక పిల్ల బొమ్మ. మనకి ఎటువైపు చూసిన చెట్లు అనేవి నార్మల్గా ఉండవండి. మినిమము ఒక 10 అడుగుల 20 అడుగుల చెట్టే చిన్నది అనుకోవాలి. ఇక్కడ అంతంత పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి. ఇక్కడ ఈ ఫారెస్ట్ మొత్తం దాటినాక మనకి ఇక్కడ గండిపోచమ్మ అని దాటిన తర్వాత కాదు మధ్యలో ఉంటుంది గండిపోచమ్మ గుడి. దాదాపుగా ఇక్కడ అందరు మొక్కులు చెల్లించుకుంటారు. ఈ విలేజెస్కి దగ్గరలో ఉన్న వాళ్ళు ఫారెస్ట్ ఉడుంపూరు, ఉట్నూరు ఇటు సైడ్ ఏరియా వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఎక్కువ మొక్కులు చెల్లించుకుంటారు. ఇక్కడ చూడండి చిన్న వాటర్ ఫాల్స్ ఒకటి కనిపిస్తుంది. ఫారెస్ట్లో ఉన్న వాటర్ అంతా ఇటు వస్తున్నట్టున్నాయి. అంటే సైడ్లోకి అక్కడక్కడ మిగిలిపోయిన వాటర్. ఇక్కడ మనకి రేంజెస్ ఉంటాయండి. ఖానాపూర్ రేంజ్ ఒకటి ఉంటాయి. ఇటు మన ఆదిలాబాద్ ఉట్నూరు అనుకుంటా 2 రేంజెస్ ఉంటాయి ఫారెస్ట్ మధ్యలోనే. ఇవి తోవకుండా వెళ్తే మనకి జిఆర్ గురుకులం అనేది వస్తుంది. మినిమమ్ 10 కిలోమీటర్స్ ఆ ఫారెస్ట్లో వెళ్తే వస్తుంది. ఇది వచ్చింది ఇప్పుడు ఈ విలేజ్ నేమ్ ఏంటబ్బా ఏదో ఆ విలేజ్ నేమ్ నాకు కూడా అంత ఐడియా లేదులేండి. మధ్యలో వచ్చింది. ఇప్పుడు వచ్చేదైతే నాకు తెలిసి బీర్సాయిపేట్. ఎస్ బీర్సాయిపేట్. ఇది ఫారెస్ట్కు దగ్గరలో. దాదాపుగా ఇక్కడున్న విలేజెస్ అన్ని ఫారెస్ట్లోనే ఉంటాయి. ఓకే బీర్సాయిపేట్ బాగానే ఉంది. ఇక్కడ ఒక జిఆర్ గురుకులం కూడా ఉందండి. ఇది గ్రామ పంచాయతీ అనుకుంటా మేబీ. ఇది అయిపోయాక మళ్ళీ కొంత దూరం వరకు ఫారెస్టే ఉంటుంది. బీర్సాయిపేట అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ మనకి ఫారెస్ట్ కనిపిస్తుంది. చూడండి అందరూ దడి కట్టుకున్నారు. దడి అంటే కంపౌండ్ కర్రలతోనే కట్టేసుకున్నారు. ఇది చూసినట్లయితే అక్కడ ఇల్లు కూడా చూడండి కర్రలే నిలబెట్టేసి పెట్టుకున్నారు. ఇక్కడ ఒక షాప్ ఉన్నట్టుంది. సైడ్ దాదాపుగా కంపౌండ్ వాళ్ళలాగా కట్టుకున్నారు వాళ్ళు సేఫ్టీ కోసం.
ఒకప్పుడు దొరికేది లేండి, ఇప్పుడు కర్ర దొరుకుతలేదు ఫారెస్ట్లో. మనకి ఎంట్రన్సే లేదు. పాపం వీళ్ళంతా చూడండి ఎంత బాగా పెట్టుకున్నారో. పాపం వర్షాలకి మాత్రం కష్టమైందనుకుంటా, మేబీ కష్టమే అవుతుంది. వస్తూ ఉంటుందండి ఈ ఫారెస్ట్. మినిమం మనం జన్నారం టు ఉట్నూరు రావాలంటే ఒక 1.5 అవర్ ఫారెస్ట్లోనే ఉంటుంది. ఈ వ్యూ చూడండి ఎంత బాగుందో. ఈ చెరువు మనకి ఇది దంతన్పల్లి దగ్గరలో ఉంటుంది. దంతన్పల్లి క్రాస్ అయిన తర్వాత లేదో ముందో ఉంటుందండి, నాకు కూడా అంత క్లారిటీగా తెలీదు. ఈ బాగుంది, రోడ్డు పక్క నుండే ఉంది చెరువు. బాగుంది. మనం ఎంత జర్నీ చేసిన ఫీలింగ్ అయితే రాదండి. చుట్టూ వ్యూ చూస్తూ ఉంటే హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోవచ్చు. ఇంకొంచెం అయితే మనం ఉట్నూరుకి చేరుకుంటాము ఒక 5 మినిట్స్లో. 5-10 మినిట్స్ పట్టిద్ది అనుకుంటా మనకి. చూడండి రోడ్లు తెగిపోయి ఉన్నాయి అక్కడక్కడ వర్షాలకి. కానీ ఇక్కడ వాళ్ళు ఎక్కువగా మార్కెట్కి వెళ్ళాలి, ఏవైనా ఐటమ్స్ మనకి కావాల్సినవి తెచ్చుకోవాలంటే ఈ ఫారెస్ట్లో దగ్గరలో ఉన్నాయి. ఉడుంపూర్ కానివ్వండి, ఇందన్పల్లి ఇందన్పల్లి అంటే జన్నారం దగ్గరలో. ఇందన్పల్లి నుండి దాటిన తర్వాత ఉడుంపూరు, బీర్సాయిపేట, ఇటు సైడ్ ఉన్న రాంపూర్, ఇక వీళ్ళందరూ ఈ ఫారెస్ట్ దాటుకొని ఖచ్చితంగా ఉట్నూరు అయినా రావాలి, అటు జన్నారం అయినా రావాలి. ఇప్పుడు మనం ఉట్నూరుకి దగ్గరలో ఉన్నామండి. ఇది మేబీ దంతన్పల్లి అనుకుంటా, లేదా విలేజెస్ తెలియకపోయినా ఎందుకు చెప్తున్నామని అనుకోకండి ప్లీజ్. అక్కడ చెట్టు కింద చూడండి హనుమాన్ టెంపుల్, అది చిన్నగా వాళ్ళే ఏర్పాటు చేసుకున్నారు. ఏదో జస్ట్ వ్యూ చూపిస్తున్నా, నాకు కూడా క్లారిటీగా ఇదంతా తెలియదండి. వ్యూ బాగుంటుంది. విలేజెస్ నేమ్స్ తెలీదు కానీ రూట్ తెలుసు. అక్కడక్కడ చిన్న చిన్న చెట్లు ఉన్నాయి. ఒక హోమ్ ఉంది, ఇంకా అది అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నట్టుంది. చూడండి ఎంత బాగుంది అసలు. ఇలాంటి విలేజెస్లో నిజంగా బ్రతికే వాళ్ళు హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తారండి. ఎలాంటి పొల్యూషన్ ఉండదు, హ్యాపీగా ఉండొచ్చు, హెల్దీగా ఉండొచ్చు. హ్యాపీ ప్లస్ హెల్దీ కూడా ఉంటుంది వీళ్ళందరికీ. ఇప్పుడు ఇది కొత్తగూడెం అండి, ఉట్నూరుకి జస్ట్ ఒక 5 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకి ఉట్నూరే వస్తుంది. ఇక్కడ కూడా అంటే ఇటున్న ప్రతి ఏరియాలో వీళ్ళు కాంపౌండ్ వాళ్ళలాగా ఆ కర్రలను యూజ్ చేస్తూ కట్టుకున్నారు. చూడండి ఇప్పుడిప్పుడు బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ అవుతుంది. మనకి ఇక్కడ ఒక చెక్ పోస్ట్ ఉంది. ఓకే, చెక్ పోస్ట్ దాటిన తర్వాత విలేజ్ వస్తుంది. విలేజ్ క్రాస్ అయిపోతాం. ఇంకా మధ్యలో డ్రమ్స్ పెట్టేసారు ఎందుకో, మేబీ వెహికల్స్ స్లోగా వెళ్ళడం కోసమే అనుకుంటా. ఓవర్ స్పీడ్ వల్ల ఎంతోమంది ప్రాణాలు పోతున్నాయి కదండి పాపం, అందుకే ముందు జాగ్రత్త పెడుతున్నారు. ఇప్పుడు మనకి ఉట్నూరు అనేది వచ్చేస్తుంది. ఉట్నూరుకి స్టార్టింగ్లో ఉండేటువంటి ఏరియా ఇదంతా. చూడండి దూరంగా మనకి ఫారెస్ట్ అనేది కనిపిస్తుంది. ఇవన్నీ పొలాలు ఉన్నాయి. ఇక్కడ ఎక్కువగా వర్షాకాలం మాత్రమే పంటలు పండుతాయి. ఎండాకాలం వచ్చేసరికి వాటర్ అనేవి ఉండవు, తాగడానికే వాటర్ దొరకడం చాలా కష్టం. అందుకే ఓన్లీ ఒక్కసారి మాత్రమే పంట వేస్తారు. ఇక స్టార్టింగ్లో ఒక రైస్ మిల్ లాంటిది ఉంది. రైస్ మిల్ దాటిన తర్వాత మనకి ఇంకొకటి వస్తుంది. జస్ట్ ఇది రైస్ మిల్లు. ఇక్కడ ఒక బిల్డింగ్ ఒకటి వస్తుందండి, బాగుంది కదా. ఇదంతా ఉట్నూరు ఎంట్రన్స్లో మనకి ఇక్కడ 2 కనిపించినాయి. ఇవన్నీ ఏంటో మరి సంథింగ్ ఈ మధ్యలో కొత్తగా అయినట్టున్నాయండి. ఇక్కడ మనకు కనిపించే బ్లూ కలర్లో ఉన్న ట్యాంక్ ఉంది చూడండి. ఓకే, ఇక్కడ మేబీ ఇక్కడ ఏం కట్టిరబ్బా, ఏదో సంథింగ్ బాగుంది.
మేబీ వాటర్కి సంబంధించింది అనుకుంటా, మిషన్ భగీరథ లాంటిది. మనం ఊళ్ళో వెళ్ళేంత వరకు సేమ్ ఎటు చూసినా చెట్లే కనిపిస్తాయి మనకి, ఎటు చూసినా చెట్లే. సిటీలో చెట్టును చూద్దామంటే కష్టం. ఇప్పుడు ఇక్కడ చూడండి చెట్లు కనిపిస్తాయి. నేను లెఫ్ట్ సైడ్లో కూర్చున్న బస్సులో, రైట్ సైడ్ ఐటీడీ ఆఫీస్ అని కనిపిస్తుంది. అటు సైడ్ మనకి అంత కవర్ కాలేదులేండి. ఉట్నూరు. ఓకే, ఎంటర్ అయిపోయాం ఉట్నూరు విలేజ్లోకి. ఇదంతా ఉట్నూరు విలేజ్ స్టార్టింగ్లో ఉంది. మేబీ ఇంకో 1 minute మనం బస్ స్టాప్కి చేరుకుంటాము. ఇదంతా విలేజ్. ఒకప్పుడు నేను ఉట్నూరులో చదువుకున్నప్పుడు ఇంత లేదు, కొంచెం నార్మల్గా ఉండేది. ఇప్పుడు డెవలప్ అయింది, బాగానే ఉంది, పర్లేదు. అప్పటికిప్పటికి చేంజెస్ అనేవి చాలా వచ్చేసాయి. ఇదేనండి మనం బస్ స్టాప్కి వెళ్ళే మెయిన్ రోడ్కే ఉంటుంది బస్ స్టాపు. ఇప్పుడు మన ముందు వస్తుంది. ఇప్పుడు ఇక్కడ వెహికల్స్ అన్నీ కనిపిస్తున్నాయి కదండి, అవన్నీ పక్క ఊర్లకు వెళ్ళడానికి వెహికల్స్ అనేవి ఉంటాయి. ఎక్కువగా ఇక్కడ చిన్న పల్లెటూర్లు ఉంటాయి కాబట్టి ఆటోలు, జీప్లు అనేవి ఉంటాయి. నార్నూరు, మళ్ళీ జైనూరు, క్యారమేరి ఇటు సైడ్ వెళ్ళడానికి అక్కడ ఉన్న వెహికల్స్ అన్నీ ఎక్కువగా యూజ్ చేస్తారు. ఇక్కడున్న వెహికల్ అనేది ఇటు మన జన్నారం సైడ్ వచ్చేది. ఇది మన ఉట్నూరు బస్ స్టాప్. ఓకే, ఉట్నూరు బస్ స్టాప్లోకి ఎంటర్ అయిపోయాము. బస్సు వెళ్ళిపోతుంది. మేబీ అది ఉట్నూరు, ఆదిలాబాద్ టు ఉట్నూరు, ఉట్నూరు టు ఆదిలాబాద్, మంచిర్యాల, మేబీ ఏమో చూడలేదు.